సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. ఆవు పిడకతో పిడకలైతే వేశారండి. ఇంకా భోగి మంటల్లో వేయడానికి పిడకలైతే ఇంకా ఈరోజైతే వేసేసానండి. మా ఇంటి పక్కనే ఇంకా తోటలుంటాయి. ఆ తోటలో అయితే ఆవునికైతే కట్టారు. ఇంకా ఆవు పేడకు అయితే వచ్చేసాను. ఇంకా లక్కీగా అయితే ఆవు పేడ అయితే వేసేసిందండి. చిన్నప్పుడు అంత అలా ఉండేవాళ్ళు. మా పిల్లలందరం కలిసి సండే రోజునైతే ఆవు పేడకి తెచ్చుకోవడానికి వెళ్ళిపోయి ఇంకా అందరం కలిసి ఆవు పేడనైతే పంచుకునే వాళ్ళమండి. పంచుకుని పిడకలైతే వేసుకునే వాళ్ళం. భలే ఉంటుందండి చిన్నప్పుడు రోజులైతే గుర్తు తెచ్చుకుంటే. భలే సంతోషం అనిపిస్తుంది ఒక్కోసారి అలా చేసేవాళ్ళం కదా అని. ఇంకా మా అమ్మాయి అయితే పడుకుందండి. ఇంకా నేనైతే ఇంకా ఆవు పేడ తెచ్చేసి పిడకలైతే వేసేస్తున్నాను. ఇంకా భోగి రోజునైతే భోగి మంటలో వేయడానికి. మీరు ఇంకా పిడకలు వేసారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అందట్లేదని చెట్టు ఎక్కేసానండి. కొబ్బరి చెట్టు ఎక్కేసి వేసేసాను. అప్పుడైతే చిన్నప్పుడు వంతుని మీద వేసుకునేవాళ్ళు. ఆ పక్క వంతునికి మెట్లు లేవండి, నించుని వేసుకుని మరి అందరం ఎక్కేసి పిల్లలందరం కలిసి పిడకలైతే వేసేసేవాళ్ళము. ఇంకా పిడకలైతే రెడీ చేసి అయిపోయినాయండి. మొత్తం చెట్టు అంతా నింపేశాను. ఇంకా గోరుముద్ద, అరటిపండు ఇవన్నీ కూడా వేసేసాను. మాకు పిడకల్లో కూడా రకాలైతే ఉంటాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.